తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈమెని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి నామినేట్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నించింది. అయితే అక్కడ ఆమె నామినేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిండు. ఈ విషయంలో ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగుతుంది. అంతేకాదు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, దేశంలో ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరుగుతున్నాయా అనే సందేహం కలిగేలా చేసింది ఈ నామినేషన్ రిజెక్షన్. ఎందుకంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఒక సమాచారం వల్ల ఆమె ఒక కేసును తీసుకెళ్ళి ఆమె ఆ కేసుని ఆ నామినేషన్లో పొందుపరచలేదనే కారణంతో ఆర్ఓ ఆ నామినేషన్ని రిజెక్ట్ చేసిండు. ఈ ఇన్ఫర్మేషన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు ఇచ్చిర్రు అని చెప్పి బీజేపీ అంటుంది. అంటే ఏం లేదు, ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక పరిణామం. అంటే తెలంగాణ కాంగ్రెస్లో ఆమె అంటే పడనెవరో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం వల్ల బీజేపీకి లాభం కలిగింది అనే దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే బీజేపీ ఇదేమీ అన్ఎక్స్పెక్టెడ్గా చేసేది కాదు. బీజేపీ ముందు నుంచే ప్లాన్గా ఎట్లనైనా మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరు రాజ్యసభకు ఎంపిక కాకూడదు అన్న పక్కా ప్లాన్ ప్రకారమే మొత్తం వ్యవహారాన్ని నడుపుకుంటూ వచ్చింది అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి లెక్కలు చూడండి, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నది మొత్తం 230 సీట్లు. మధ్యప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలు కేవలం 3. సాధారణంగా రాజ్యసభ స్థానానికి ఎవరినైనా ఎంపిక చేయాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలతోటి ఎన్నికైతారు. ఆ ఎమ్మెల్యేలని ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి ఎట్లా కేటాయిస్తారంటే, మొత్తం ఎమ్మెల్యేలని మొత్తం ఖాళీగా ఉన్న స్థానాలు ప్లస్ ఒకటి కలిపి దాంతో డివైడ్ చేసి మళ్ళీ దానికి ఒకటి యాడ్ చేస్తారు. ఉదాహరణకి 230 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 రాజ్యసభ స్థానాలకి ఒకటి కలుపుతారు, అంటే 4తో డివైడ్ చేస్తారు. అంటే 57.5 ఓట్లు కావాలి ఒక రాజ్యసభ సభ్యుడు అక్కడి నుంచి ఎన్నిక కావాలంటే, ప్లస్ దానికి ఒకటి కలుపుతారు, అంటే 58.5 ఓట్లు ఉంటే ఒక రాజ్యసభ ఎన్నికడు, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు అక్కడి నుంచి ఎన్నిక కావాలంటే 58.5 ఓట్లు ఖచ్చితంగా ఉండాలి. సో 58.5 ఉండదు కాబట్టి అప్రాక్సిమేట్గా 59 ఓట్లు ఉండాలి ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నిక కావాలంటే. మరి అక్కడ బీజేపీకి ఉన్న సీట్లు ఎన్ని? 163 స్థానాలు ఉన్నాయి బీజేపీకి. కాంగ్రెస్కి 61 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి? 59 ప్లస్ 59 అంటే 118. 163 ఉన్న బీజేపీకి 59 ప్లస్ 59 118. సో ఇప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్లో ఎన్ని రాజ్యసభ స్థానాలు గెలుచుకోగలుగుద్దంటే 2 రాజ్యసభ స్థానాలు మాత్రమే గెలుచుకోగలుగుద్ది. ఎందుకంటే బీజేపీకి 59 ప్లస్ 59 118 ఎమ్మెల్యేలు పెట్టి 2 రాజ్యసభ స్థానాలని గెలుచుకోగలుగుద్ది. ఇంకొక రాజ్యసభ సీటు కావాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 18 ఎమ్మెల్యే సీట్లు కావాలి, కానీ బీజేపీకి అక్కడ లేరు. అదే కాంగ్రెస్కి 61 మంది సభ్యులు ఉన్నారు. 61 మంది సభ్యుల్లో 59 మంది సభ్యులు ఉంటే ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవచ్చు. సో కాంగ్రెస్కి ఒక రాజ్యసభ స్థానం, బీజేపీకి 2 రాజ్యసభ స్థానాలు రావడానికి అక్కడ పక్కాగా అవకాశం ఉంది. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. బీజేపీకి 2 మాత్రమే అక్కడ గెలిపించుకునే సత్తా ఉంది. అయినా కూడా బీజేపీ 3 నిలబెట్టింది. ఎందుకు నిలబెట్టింది? ఏంటి దీని వెనుకున్న వ్యూహం ఏంటంటే, ఏదో విధంగా అంటే ఒకటి కాంగ్రెస్లో ఉన్న కొద్ది మందిని తమ వైపు తిప్పుకోవడం కానీ, ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్లో విప్ జారీ చేయడానికి లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే 1వ ప్రాధాన్యతోటు, 2వ ప్రాధాన్యతోటు, 3వ ప్రాధాన్యతోటు అట్లా ఎన్ని ఓట్లైనా వేయొచ్చు. దీనికి విప్ జారీ చేయడానికి లేదు. సో అట్లా బీజేపీ 3 నిలబెట్టింది. అంటే ఏదో విధంగా కాంగ్రెస్ సభ్యుల్ని ప్రలోభపరచడమా, ఏదో విధంగా 3 స్థానాలు గెలుచుకోవాలనేది బీజేపీ ఆలోచన. కానీ అక్కడ బీజేపీకి ఆ బలం లేదు. సో దీన్ని బట్టి తేలేది ఏంటంటే, బీజేపీ ముందు నుంచే ఆ ప్లాన్లో ఉంది. ఖచ్చితంగా 3 స్థానాలకు 3 స్థానాలు బీజేపీ గెలుచుకోవాలి. కాంగ్రెస్కి ఒక స్థానానికి అవకాశం ఉన్నా అక్కడి నుంచి గెలవకుండా చూడాలి. ఇది బీజేపీ ప్లాన్ ముందు నుంచే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ చేస్తున్న పాలిటిక్స్ గురించి కాదు ఇప్పుడు చర్చ నడిచేది. ఒక చిన్న కారణాన్ని చూపించి ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేయడం మీద మొత్తం చర్చ అంతా నడుస్తుంది. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణ పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి కేసు నమోదు కాలేదు, అండ్ ఆమె మీద ఎట్లాంటి ఎఫ్ఐఆర్ కూడా లేదు. పోనీ కోర్టులో ఏమైనా కేసులు నమోదైనాయంటే అది కూడా లేదు. ఒక మహిళ మీనాక్షి నటరాజన్ మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్లో కూడా కోర్టు దాన్ని కేసు నమోదు చేయలేదు. జస్ట్ ఒక నోటీస్ ఇచ్చింది మీనాక్షి నటరాజన్కి, దీని మీద వివరణ తెలపండి అని. అంతే తప్ప ఎక్కడ మీనాక్షి నటరాజన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం కానీ, కేసు నమోదు కావడం కానీ జరగలేదు. అండ్ ఇంకోటి, అది కూడా క్రిమినల్ కేసు కాదు, అదొక చిన్న 10 కోట్ల పరువు నష్టం దావాకు సంబంధించిన ఒక సివిల్ కేసు. ఇట్లాంటి సివిల్ కేసుని క్రిమినల్ కేసు కింద చూపించి
మొత్తానికి ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేశారు. అయితే ఇదే టైంలో జార్ఖండ్ రాజ్యసభ ఎలక్షన్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. గతంలో జార్ఖండ్ రాజ్యసభ ఎలక్షన్స్లో పరిమల్ నత్వాని అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసిండు. ఆయనకి వెనక నుంచి బీజేపీ అండుంది. సో ఆయన మొత్తం తన నామినేషన్ పేపర్లో మొత్తం కాలమ్స్ అన్ని ఖాళీగా వదిలేసిండు. జస్ట్ పేరు, కొన్ని ఇతర డీటెయిల్స్ పెట్టి సిగ్నేచర్ చేసి ఆర్ఓకి ఇచ్చేసిండు. కాంగ్రెస్ ప్రత్యర్థి ఇదే విషయాన్ని ఆర్ఓకి కంప్లైంట్ చేసిండు. మొత్తం ఈయన పరిమల్ నత్వాని అసలు రాజ్యసభ సీటుకి నామినేషన్ వేసే ముందు కాలమ్స్ అన్ని వదిలేసిండు. అసలు ఇదేంది, ఒక రాజ్యసభకి పోటీ చేసే అభ్యర్థి చేయాల్సిన పనేనా ఇది అని కంప్లైంట్ చేస్తే అక్కడున్న ఆర్ఓ ఈ పరిమల్ నత్వానిని పిలిచి 24 గంటల టైం ఇచ్చి దీన్ని మొత్తం క్లియర్గా ఫిలప్ చేసి ఇవ్వండి, లేదంటే వివరణ ఇవ్వండి అని 24 గంటల టైం ఇచ్చింది. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ విషయానికి వచ్చేసరికి అసలు ఆమెకు టైం ఇవ్వలేదు, ఆమె వివరణ తీసుకోలేదు. అసలు ఆ కేసు ఎఫ్ఐఆర్ నమోదైందా, కేసు నమోదైందా, అది సివిల్ కేసా, క్రిమినల్ కేసా, ఇట్లాంటి ఏది పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన భారతదేశంలో పనిచేస్తున్న వ్యవస్థలు సెలెక్టివ్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాయి. అంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తుల దగ్గర ఒకలా, నచ్చని వ్యక్తుల దగ్గర ఒకలా ప్రవర్తిస్తున్నాయి అన్నమాట. భారతదేశంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకి ఎంత దారుణంగా దిగజారిపోతుంది అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇక రెండో విషయం, ఇది రాజకీయాల్లో నైతికతకు సంబంధించిన విషయం. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ ఈయన ఏమంటాడంటే, అసలు మీనాక్షి నటరాజన్ మీద కేసున్న విషయం మాకెట్లా తెలుస్తుంది, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇది రాజకీయాల్లో రోజు రోజుకి లోపిస్తున్న నైతికతని కొండబద్దలు కొట్టినట్టు చూపిస్తుంది. వాస్తవం ఒకవేళ చెప్పుండొచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నేతలే మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో కొద్దిమంది కీలక నేతలకి కాంగ్రెస్ పార్టీ మీద కంటే బీజేపీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు బహిరంగంగానే వాళ్ళు పొద్దున్న లేస్తే దాన్ని బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, బీజేపీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా ఉండకపోవచ్చు. వేరే ఏ మార్గం ద్వారానైనా, ఎందుకంటే ముందు నుంచి అదే ప్లాన్లో ఉన్నారు కాబట్టి వేరే ఏ మార్గం ద్వారానైనా ఆ నోటీస్ ఇష్యూస్ని వాళ్ళు తెలుసుకొని టైం వచ్చినప్పుడు, తీరా నామినేషన్ల పరిశీలన వచ్చినప్పుడు అక్కడ ఆ విషయాన్ని పెట్టి నామినేషన్ రిజెక్ట్ చేసేలా చేసి ఉండొచ్చు. దీంట్లో ఇది కూడా కాదనలేని సత్యం. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, హైదరాబాద్లోని ఒక కోర్టులో ఉన్న ఒక ప్రైవేట్ కేస్ డీటెయిల్స్ మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నేతలకు ఎట్లా తెలిసింది? ఇదే అసలైన ప్రశ్న. ఏది ఏమైనా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి కావలసినంత సంఖ్యాబలం ఉన్నా కావాలని బీజేపీ మూడో అభ్యర్థిని నిలబెట్టి ఒక టెక్నికల్ అస్త్రాన్ని, ఒక లీగల్ అస్త్రాన్ని అక్కడ ప్రయోగించి మొత్తానికి ఒక రాజ్యసభ సీట్ని చోరీ చేసిర్రు అనేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శ. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెప్పుద్దో చూడాలి. అంతేకాదు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరుగుతున్నాయా అనే సందేహాన్ని మరోసారి ప్రజల్లో లేవనెత్తింది. కేవలం ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, ఒక కేసు నమోదు కాకుండా, కోర్టు ఇచ్చిన ఒక నోటీస్ ఆధారంగా ఇట్లా నామినేషన్లు రద్దు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రత్యర్థుల్ని అసలు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ పట్టుకొని అసలు నామినేషన్లే వేయకుండా చేసే పరిస్థితి కూడా తలెత్తొచ్చు కదా. అసలు భవిష్యత్తులో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందా, మొత్తం ప్రమాదంలో పడుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.